జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి మాగంటి సునీతకు ప్రాధాన్యతమిస్తూ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మాగంటి గోపీనాథ్ పార్టీకి ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి మాగంటి సునీతకు ప్రాధాన్యమిస్తూ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైట్ ద్వారా అందిస్తారు. లివిల్ రోజుల క్రితము మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వారి సతీమణి మాగంటి సునీతకు అభ్యర్థిత్వాన్ని కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. మాగంటి గత 3 పర్యాయాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగడమే లక్ష్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేస్తుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నది. అంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అనివార్యమైన ఉప ఎన్నిక ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులనే అక్కడ బరిలోకి దించాలి, వారి కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా టికెట్ కేటాయించాలని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ భావించి అందులో అనుగుణంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ అభ్యర్థిగా టికెట్ కేటాయిస్తూ ఆదేశాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. 7 డివిజన్లకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్లను నియమించారు. అన్ని డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం ముమ్మరం చేశారు. మాగంటి కుటుంబం సైతం అనేక కార్యక్రమాలు చేశారు. మాగంటి గోపీనాథ్కి ఒక మంచి పేరుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సేవ చేసే అనేక కార్యక్రమాలకు ఆయన అనేక మంది పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా మాగంటి గోపీనాథ్ చిరస్మరణీయం. అక్కడ మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక రావడంతో వారంతా కూడా జీర్ణించుకోలేకపోతారు. అయినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వారంతా కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు సైతం ఇప్పటికే వారి సతీమణి సునీతతో పాటు వారి కూతురు అక్షర కూడా ప్రచారంలో ముందున్నారు. గోపీనాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ ఒకవైపు వారికి అనుబంధంగా ఉన్న వారితో సాన్నిహిత్యంగా ఉన్న వారిని కలిసి ఖచ్చితంగా గోపీనాథ్ ఆశయాలు నెరవేర్చాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, గులాబీ జెండా ఎగరాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తిరుగుతున్నారు. ఇప్పటికే అన్ని డివిజన్ల వారీగా బూత్ కమిటీలు ఏర్పాటు చేశారు. బూత్ కమిటీ సమావేశాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత కొద్ది రోజులుగా చేస్తున్నారు. ఇవాళ 1-2 రోజుల్లో బూత్ స్థాయి కమిటీ సమావేశాలు సైతం పూర్తిగా ఉన్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వారంతా కూడా మాగంటి గోపీనాథ్ ఖచ్చితంగా మా గుండెల్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పేదలకు ఒక అన్నలాగా, పేదలకు ఆపతొస్తే ఆదుకునే దేవునిలాగా మాతో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మాతో కలిసి పోరాటం చేశారు. 10 సంవత్సరాలు అభివృద్ధి పత్రంలో ముందుకు తీసుకెళ్తే ఈ ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్షం వచ్చిన తర్వాత కూడా దాదాపు 19 నెలల పాటు మాతో మమేకమయ్యారు. మాకు ఏ ఆపత వచ్చినా మాకు అండగా ఉన్నారని చెప్పేసి కూడా వారంతా చెప్పుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి ఇప్పటికే శపథం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకొని ముందుండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోని వల్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే సునీత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఖచ్చితంగా గెలుపు కోసం అహర్నిశలుగా అందరూ కృషి చేస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేసీఆర్ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి
కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశారు, అనేక ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. జూబ్లీహిల్స్ అంటే ఒక తలమానికమైన కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ నగరానికి పెద్ద పేరున్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందు దశలో ఉంచారు. అలాంటి ముందు దశలో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగరవేయాలి అనే దానికి ఇవాళ ఖచ్చితంగా గులాబీ శ్రేణులు అంతా కూడా సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, ఇవాళ గోపీనాథ్ మా మధ్యలో లేకున్నప్పటికీ ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మా మధ్యలో ఉన్నాయి. ఖచ్చితంగా గోపీనాథ్ కుటుంబ సభ్యులను గెలిపించుకుంటాం, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి వల్ల మనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తెలుస్తుంది. అయితే అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కొద్దిసేపు క్రితమే ఖరారు చేసిన నేపథ్యంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను ఇవాళ 22 నెలల కాంగ్రెస్ పాలనను బేరీజు వేస్తూ కార్యకర్తలు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరొకసారి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకత కావచ్చు, ఇవాళ హైదరాబాద్ విధ్వంసానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాల్సిన పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలంతా కూడా కాంగ్రెస్ అంటేనే వణుకుతున్నారు, కాంగ్రెస్ అంటేనే భయపడుతున్నారు. కనుక ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఓడించి మళ్ళీ ఒక్కసారి కూడా జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై పనిచేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొద్దిసేపటి క్రితమే సునీత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఆమెకు ముందు వరుసలో ఉండి ఆమె గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసేందుకు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులైన ఆమె సతీమణికే టికెట్ ఇవ్వడం ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.